జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో జూరాలకు నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లలో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతుంది. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్టుకి 89,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఇక్కడ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 59,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి వదులుతున్నారు. 5 పవర్ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ప్రాజెక్టుకి ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ఈ వానాకాలం సీజన్లో ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారిగా మే 29నే గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి వేసవికాలం ముగియక ముందుకే ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో తొలిసారిగా మే నెలలోనే ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో ప్రస్తుతానికి 89,000 క్యూసెక్లుగా ఉంది. అవుట్లో 93,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.836 టీఎంసీలుగా ఉంది. ఈసారి కృష్ణానదిలో పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడం, జూరాల ప్రాజెక్టు కూడా వరద చేరడంతో జూరాల ఆయకట్టు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం నీటిని వాడుకోవడంలో విఫలమవుతున్నారనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నటువంటి అన్ని రకాల లిఫ్ట్లను కూడా ముందే ప్రారంభించుకొని ఆయా ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయాల్సింది పోయి ఆ దిశగా అధికారుల చర్యలు కనిపించడం లేదు. ఇప్పటికే నెట్టెంపాడు లిఫ్ట్కి సంబంధించి ఆ పంపింగ్ ఆఫ్ చేశారు. మరోవైపు భీమా ఫేజ్ 2 సంబంధించి సంగమండ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయడం కూడా అధికారులు చేయట్లేదు. దీంతో సంగమండ ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులను వానాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకొని ముందుగా చేయాల్సినటువంటి అధికారులు గేట్ల మరమ్మతులు ఇంకా కొనసాగుతుండడంతో ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయడం లేదు. మరొక 10-15 రోజుల పాటు కూడా సమయం పట్టేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే వరద ముందుగా వచ్చినప్పుడు దానికి అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రచించుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా నీటిని వాడుకునేటటువంటి విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఉండడం వల్ల దిగువకు నీటిని విడుదల చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎగువ నుంచి వస్తున్నటువంటి నీటిని జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని ఎత్తిపోతల పథకాలకు మళ్లించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతులకు కూడా నీటిని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ముందస్తుగా అధికారులు వరద వచ్చినటువంటి నేపథ్యంలో సరైన ప్రణాళికలు లేకపోవడంతో వచ్చినటువంటి వరదను దిగువకు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకి ఇప్పటికే దాదాపుగా 22-23 రోజుల నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. మరింతగా ఇన్ఫ్లో పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, జోగులాంబ, గద్వాల జిల్లా.